విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 196 ప్రభుత్వ పాఠశాలలకు తాళం పడింది. విద్యార్థులు రావట్లేదనేటటువంటి నెపంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలని సైతం మళ్ళీ ఓపెన్ చేయాలి, అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 196 ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుపేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో వారంతా ప్రైవేటు పాఠశాలల వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పాల్కొండ తాండ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా అయితే ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాల, ఈ పాఠశాలకు కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా అందరూ కూడా ప్రైవేటు పాఠశాలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్లో కూడా చూస్తున్నాం.